21 మంది ఎంపీలున్న కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సాధించింది 0. అవునా కాదా? లైఫ్ లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2, క్యాపిటల్ నిర్మాణానికి ఇస్తామన్న 15,000 కోట్లు గ్రాంట్ కాదు గుదిబండ. అవునా కాదా? లైఫ్ లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3, రాజధానికి ఇచ్చే 15,000 కోట్లు అప్పు అని ఆర్థిక మంత్రి తేల్చేశారు. అవునా కాదా? లైఫ్ లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4, పోలవరానికి పావల వెనుకబడిన జిల్లాలకు ₹1 నిధులు సాధించలేకపోయారు. అవునా కాదా? లైఫ్ లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5, స్వప్రయోజనాల కోసం పట్టు, రాష్ట్ర ప్రయోజనాలు కేసులకు తాకట్టు. అవునా కాదా? లైఫ్ లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6, అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 31 మందిని చంపి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. అవునా కాదా? లైఫ్ లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7, 45 రోజుల్లో 300కు పైగా హత్యాయత్నాలు చేసి సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అనేలా చేశారు. అవునా కాదా? లైఫ్ లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8, నెల రోజుల్లోనే 20కి పైగా అత్యాచారాలు జరిగాయంటే మీ పాలనలో మహిళలకు రక్షణ లేనే లేదు. అవునా కాదా? లైఫ్ లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9, మీ ఆటవిక పాలనలో నెల రోజుల్లో 2,750 కుటుంబాలు